మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ వచ్చింది. అన్నీ కేవలం పచ్చి మనకి ఇంతకుముందు చందమామలో వచ్చేది బేతాళ కథలు, ఆ కన్నా కేవలం కల్పితం అని రాసి ఉండేది ఇలా బ్రాకెట్లో. అలాగే వీళ్ళు పెట్టేవన్నీ కేవలం కల్పితం. డిస్క్లైమర్ మనం అన్నీ ఎవడ చూస్తాడు? ఇలా పట్టింది. ఇప్పుడు ఇందాక అడిగారుగా గాంధీ గారు ఇలాంటి కదండి అలాంటి కదండి అని. ఏమండి వరుస పెట్టి ఇప్పుడు మన రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉంది. వాళ్ళు ఇంకా ఆధారాలు ఎతకాలి. మీరు బయట వెళ్ళి చూడండి, 2 ద్వారపాలకులు ఉంటారు. తీలేదు ద్వారపాలకుల్ని, అలా ఉంచేశారు. గుడికే ఉంటారు ద్వారపాలకులు, ఉంచేశారు అలాగే. ఎందుకంటే ఇక్కడ రాదా గొడవ. ఆ వేళ అక్కడ ఇస్లాంలోకి వేణుగోపాల ఉద్దేశం ఏంటంటే, ఆ వేళ వేణుగోపాల స్వామి గుడి దాని ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళ కుటుంబం, ఆ గుడి అప్పుడు కుటుంబాలకే ఉండేవి గుళ్ళు, ఎండోమెంట్లు ఇవేం లేవు. ఎవడో ఆయన మొక్కుకున్నానో ఆయన గుడి కట్టించేవాడు. ఆ గుడికి సంబంధించిన కుటుంబంలో 10 మంది ఉన్నారు. 10 మందిలో 4 ఇస్లాం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మేము ఇక్కడ పక్కన మసీదు కట్టుకుంటామన్నారు. ఇవన్నీ రక్తపాతంతో ఏర్పడినవి కాదు, ఒక డివిజను. అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. ఈవేళ క్రిస్టియన్స్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోతారు. ఏంటంటే నవ్వుతాడు. ఏంటి తప్పేంటి? అతనికి ఏదో నమ్మకం కుదిరింది. దేవుడు అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అతనికి ఏదో నమ్మకం కుదిరింది. అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి, అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి. యూనిఫామ్ 7 కోడ్ అది బ్లండరు. అది ఇప్పుడు ఇంకో కాశ్మీర్ లాగే ఉంటుంది. కాశ్మీర్ 370 తీసే ఉన్నారు. 370 ఎప్పుడో పోయింది, చెప్పలేదు మనం. ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చారు. ఏ రోజునైతే సుప్రీంకోర్టు పర్వ్యూలో కాశ్మీర్ వచ్చిందో ఆ రోజునే పోయింది అది. కానీ చెప్పలేదు. అక్కడ వాళ్ళు కూడా పరిపాలకులతో మాట్లాడుకున్నారు, ఇగో బాబు ఇది తీసేస్తున్నాం అని. ఈవేళ 370 అన్నది తీసేసాం. ఈవేళకి కూడా 4 జిల్లాల్లో వాట్సాప్ కానీ వైఫై కానీ లేవు. 4 జిల్లాల్లో ఇంటికో ఒక మిలిటరీ వాడు ఉన్నాడు. ఆ 4 జిల్లాల వైపు వాడు వెళ్ళడానికి లేదు. పూర్వం మామూలుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇక్కడికి ఏముండేది కాదు. అటే వెళ్ళేవాడు, ఇటే వస్తూ ఉండేవాడు. ఏదండి జై శ్రీరామ్ అందరికీ ఉపయోగపడుతుంది. వీళ్ళు ఈవేళ మొదలెట్టారు కానీ మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. శ్రీరామనవమి వచ్చిన తర్వాత జై శ్రీరామ్ అన్నాం. అసలు మనలో చాలామంది లీడర్స్ శ్రీరామనవమిలోనే పుడతారు. ఎందుకంటే శ్రీరామనవమి టైంలో పందిర్లేసి అదే ఒక లీడర్షిప్ క్వాలిటీ. నలుగురి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇవన్నీ ఇవి కొత్త ఏముందండి. షర్మిల జగన్ అన్నా చెల్లెళ్ళు ఎక్కడ తీశారు మమ్మల్ని. అది నాయుడు రామూర్తి నాయుడు ఎవరు తీశారు? అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు చెరో పార్టీలో ఉండేవారు. ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరో విడదీశారు. ఇప్పుడు ఆ కేసీఆర్ అని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఎవరో విడదీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరో పార్టీలో. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంక వాళ్ళు ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు. ఎక్కడా లేని షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్. కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి. రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి. బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు. ఏమో మీరు చెప్పాలి. రోజు జనంలో తిరిగేవాళ్ళు. షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు. రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి. మాట్లాడుతుంది, బయటకు వచ్చింది, చేరడం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవ్వడం కోసం చేరిందండి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా అది అవి పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది. వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం. ఎవరిష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు. అవును, స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు, బ్యాట్ అది. మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి. విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి లేదు పేపర్. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్
రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వైసీపీ వాళ్ళ నమ్మకం, మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉన్నాడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి, ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి, ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు, విశ్లేషణ కాదు, మోడరేటా, రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు, యాంకరింగ్. యాంకర్కి ఏంటి తెలుగు? పిచ్చ మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా, మీ సమన్వయకర్తలు కాదు, మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి. ఎవడో ఒకటి నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడదాం, ఎక్కడ కూడా కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు, ఏం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయా అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరినైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు, నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు, సీటు మార్చేసేవారు అని. వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. ఇప్పుడు 2 నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పారు, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓడిపోయారుగా. ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది, తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది. ఉండవల్లి శ్రీదేవి అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది. అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు, రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేసారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారో ఈ పొత్తులు కూడా ఇప్పుడు ఇదంతా కూడా మోడీ తేల్చాలి. మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి. వాళ్ళ మనసులో ఏమొస్తే అది చేస్తారు. మోడీ కనీసం అమిత్ షాతో మాట్లాడతాడు, జగన్ ఎవరితో మాట్లాడో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏంటి మీటింగ్ తీసుకుపోయారనే మీటింగ్ తీసుకుపోయారా? ఏది దేన్ని అయ్యా
కూర్చోండి, 1 by 1 అడగండి. ఏమంటే జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క. వేస్తే జగన్కి వేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీల్లా కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో, అతని సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ 1900 మీరు అందులో మీలో సీనియర్స్ ఉండుంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉన్నావు కదా అప్పుడు. ఆయన ఉన్నాడు, కృష్ణకుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయానుగా, ఓడిపోయాను. అందులో అనుమానం. ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ వైరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలా నీ టికెట్ తీసేస్తున్నామని. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి, మనం ఓ 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట. అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీ వైరెడ్డి ఫస్టే తీసేస్తారు. ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో అంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను, ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర. ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు, అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి. ఈవేళ చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదన్నాడు ఆయన. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం బూరుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళు అక్కడికి. ఇదిగో అరుణ్ కుమార్, నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇదిగో బూరుపూడి బీఫాము, ఈ 2 పట్టుకునండి. నీకు బూరుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గాంధీ కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకని తప్పలేదు. అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి, మనకి బీఫార్మ్ ఇస్తాను. ఎందుకు నేను సర్లే బూరుపూడి వచ్చి అడిగాడు. బూరుపూడిలో నన్ను ఏమన్నారు ఏందని. బూరుపూడి వాళ్ళంతా తిరగబడేటికి పట్టుదల వచ్చింది. తిరగబడతారు, పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ వేసాడు, నెగ్గాడు. నేను నెగ్గాను. ఇది పద్ధతి, చేసే పద్ధతి. కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి, అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యున్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడా చేసి ఉండడు. ఏం అడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడని. ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు ఆడి కోసమే ఉంటాడు. మంచిది, ఇంకా చెప్తాడు, చూసి ముందు ఇంకా చెప్తాడు. చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు ఆ ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా? ఇంకా అతని క్యాంపెయిన్ అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడని అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది.